నమస్తే, నేను విచారి అక్షర్ మీడియాకు స్వాగతం. పుణ్యభూమిలో పూసిన ఓ పువ్వ, విరిసి విరియని ఓ చిరునవ్వ, కట్నం దారిలో బలి అయిపోయావా అనే పాట మనకు తెలుసు. అది కట్నం గురించి రాసిన పాట. కానీ ఈ పాటను కొద్దిగా మార్చుకొని ప్రేమ వేధింపుల దారిలో బలి అయిపోయావా అనే పాట చదువుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక యువతి ఆత్మహత్య గాథ. దౌర్భాగ్యం ఏంటంటే, ఇది పరీక్షల్లో పాస్ కాలేదనో, తల్లి కొట్టిందనో ఇలాంటివి చాలా చూస్తున్నాం. కానీ కేవలం ప్రేమ వేధింపులకే బలైపోయిన ఓ యువతి కథ ఇది. ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకుంటే, ప్రస్తుతం జిల్లా కేంద్రం భువనగిరిలో ఈ విద్యానగర్కు చెందిన సతీష్ కుమార్, సంధ్య అనే దంపతులకు ఒక కూతురు ఉంది. డిగ్రీ చదువుతుంది పాపం. ఈ డిగ్రీ ఎన్నో ఆశలు తల్లిదండ్రులకు. డిగ్రీ చదివిన తర్వాత ఉద్యోగం వస్తుంది, పెళ్ళి, ఎన్ని కళ్ళు కంటారు పాపం. ఈ నేపథ్యంలోనే అదే భువనగిరికి చెందిన రామ్నగర్ కాలనీకి చెందినటువంటి నిఖిల్ అనే వ్యక్తి, యువకుడు, ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వేధించడం మొదలుపెట్టాడు. ఆ వేధింపులకు విపరీతమైన మెసేజ్లు పెట్టాం. ప్రస్తుతం ఆ అమ్మాయి డిగ్రీ హైదరాబాద్లో చదువుకుంటాడు. ఇతను కూడా హైదరాబాద్లోనే ఉంటాడు. ఇటీవల చదువు కోసం భువనగిరికి వచ్చింది ఎవరు, మన ఈ బాధిత అమ్మాయి, మృతురాలు. ఆ వచ్చినప్పుడు ఏంటంటే, ఆదివారం రోజు హాసిని అమ్మాయి పేరు, ఆమె ఫోన్ చేసి చాలా వేధింపు, తెలుసు కదా, అసహ్యకరంగా మాట్లాడి వేధించడంతో ఏం చేయాలో అర్థం కాలేదు పాపం. క్షణికావేశం. తల్లిదండ్రులు బయటికి వెళ్ళే సందర్భం చూసి ఇంట్లో ఎవరు లేనప్పుడు ఫ్యాన్కి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు రాత్రి తిరిగి వచ్చే వరకు ఫ్యాన్కి వెళ్ళాడుతున్న కూతురు చూసి గుండె గుప్పేలమన్నది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, అతను ఒక ప్రైవేట్ కాలేజ్, ప్రైవేట్ స్కూల్లో భువనగిరిలో ఇద్దరు 10th వరకు చదువుకున్న అమ్మాయి ప్లస్ ఆ నిఖిల్ అనే అబ్బాయి. అతని ప్రేమ వేధింపు లేకపోయినాయి కాబట్టి అతని నా బిడ్డని హత్య చేసిండు, ఇది ఆత్మహత్య కాదు, అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటారు వాళ్ళు. పోలీసులు మాత్రం మేము కేసు దర్యాప్తు చేస్తాం, దోషులకు శిక్ష పడేలా చేస్తామని మాత్రం అంటారు. సరే, దోషులకు శిక్ష పడుతుందా, కేసు దర్యాప్తు ఎలా సాగుతుంది, రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా ఉంటాయా, లేకపోతే డబ్బేవన్నీ ఇక్కడ పనిచేస్తాడని పక్కన పెడితే, ఈ హాసిని అనే వ్యక్తి డిగ్రీ చదువుతుంది. ఈ నిఖిల్ అనే వ్యక్తి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని వేధించిండు. ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఈ వేధింపు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. అంటే ఏంటంటే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు తన బిడ్డకి ఇలాంటివి వస్తే ఎదురుపడి నిలదొక్కునే శక్తిని, బిడ్డకు అలాంటి మనస్తత్వాన్ని ఇవ్వగలగాలి. ఈ ముందుగా అది ఆకతాయి. నిఖిల్ వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే, తమ బిడ్డల్ని అంటే కొడుకుల్ని పెంచేటప్పుడు సాటి మహిళకు లేదా సాటి స్నేహితురాలికి అనేది ఎలాంటి గౌరవం ఇవ్వాలి అనే సంస్కారాన్ని వాళ్ళకు నేర్పించాలి. ఆ సంస్కారం ఆ తల్లిదండ్రులు నేర్పించలేదో, ఈ ధైర్యాన్ని ఈ తల్లిదండ్రులు ఇవ్వలేదో తెలియదు. కానీ ఈ మానసిక వేదనకు గురై క్షణికావేశంలో హాసిని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వేధింపులకు బలైపోయింది. మరో చదువుల సుమం నేలరాలిపోయింది. ఇలాంటి సంఘటనలు చూస్తున్నాం. మరి మనం సమాజం ఎందుకు ఆలోచించడం లేదు అంటే, ఇది చెప్పే ప్రతి ఒక్కరు ఒకటే, ఇలాంటి వాటికి అన్నిటికీ కారణం తల్లిదండ్రుల పెంపకమే. తల్లిదండ్రులు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆలోచించాలి. అంటే ఏంటంటే, వాడెవడో ఫోన్ చేసినాడు, తప్పమ్మా ఇది కాదు, తప్పు చేయనప్పుడు నీకెందుకు, ఎదుర్కో, మాకు చెప్పు, తప్పు లేదు అనే ధైర్యాన్ని నూరిపోయాల్సిన బాధ్యత ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఉంటుంది. అరే, అమ్మాయిల మన అక్కో మన చెల్లెలు ఉండదు, పరాయి అమ్మాయిలకు కూడా అంతే గౌరవం, రెస్పెక్ట్ ఇవ్వాలి అనే సంస్కారాన్ని అబ్బాయిల తల్లిదండ్రులు నేర్పించాలి. వీళ్ళిద్దరు చేసిన ఏది చిన్న పొరపాటు తప్పుదాం అనుకుంటుందని సమాజం నడుస్తున్న తీరును బట్టి కావచ్చు, ఇకనైనా సరే తల్లిదండ్రులు మారాలి.
తల్లిదండ్రులు మారకపోతే ఇలాంటి హాస్యం లాంటి ఇది విద్యాసుమాలు ఎన్నో రాలిపోతాయి, ఎన్నో ఇది కృషించిపోతాయి, నశించిపోతాయి. తల్లిదండ్రులారా జాగ్రత్త.